ఈ ఒక్క విషయం తెలిస్తే రసాయన మందుల ఖర్చులతో పాటు వాడకాన్ని గిన తగ్గించుకోవచ్చు. పంట దిగుబడి ఎక్కువ రావాలని రైతన్నలు పొటాష్ ఫాస్ఫేట్ సంచులను పంటలకు విచ్చలవిడిగా వేస్తున్నారు. నిజానికి వీటి వలన దిగుబడి ఎక్కువ రాదు. ఎందుకంటే భూమిలో సూక్ష్మజీవులు బ్యాక్టీరియా ఉండి బలం ఉంటేనే దిగుబడి ఎక్కువ వస్తది. ఇక గందుకే ఇయ్యాల మా పొలం నాటేస్తున్నప్పుడు ముఖ్యమైన 8 రకాల బ్యాక్టీరియా కలిగిన ఈ భూమి క్రిస్టుని మా పొలానికి ఇసుకలో కలుపుకొని జల్లుకుంటున్నాం. ఈ భూమి క్రిస్టుని మన పొలానికి జల్లుకోవడం వలన మన పొలంలో లఘు పెరిగి పంట బలంగా వచ్చి దిగుబడిగిన అలకా పెరుగుతుంది. ఇక ఇది ఎట్లా పని చేస్తుందో ఒక్క మాటలో తెలుసుకోవాలంటే పాలల్లో కొంచెం పెరిగేస్తే లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా పాలను మొత్తం పెరుగుగా ఎట్లా మారుస్తుందో ఈ భూమి క్రెస్ట్ లో ఉన్న 8 రకాల బ్యాక్టీరియా గిన భూమిలో ఉన్న పోషకాలను బలాన్ని అట్టనే పెంచి పంట దిగుబడిగిన ఎక్కువ వచ్చేటట్టు చేస్తాయి. దీని వలన రైతన్నలు రసాయన ఎరువుల ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు మొక్కలకు పోషకాలు అందించే బ్యాక్టీరియా మాత్రమే కాబట్టి మన భూమిని గిన కాపాడుకోవచ్చు. మరి పంట దిగుబడిని పెంచుకోవడానికి మీ పొలానికి గిన ఈ భూమి క్రెస్ట్ ను తెప్పించుకొని వాడుకోవాలంటే ఇక్కడ కనబడుతున్న నెంబర్ కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని తెప్పించుకోర్రి. ఇక ప్రస్తుతం రైతన్నలు పొలం నాట్లు వేస్తున్న సమయం కాబట్టి దిగుబడిని పెంచుకునే ఈ సమాచారాన్ని రైతన్నలందరికీ షేర్ చేయుర్రి. ఇక అందరికీ ధన్యవాదాలు.